నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్ సైతం తీసుకురానుంది. అయితే మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని, ఆ తర్వాతి 2 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగియనుంది. కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై క్లారిటీ రాలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ పై రాజ్ భవన్ నుంచి ఇంకా క్లారిటీ రావడం లేదు. దీంతో ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అవుతుంది, రిజర్వేషన్లు ఎలా ఉంటాయి అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. హైకోర్టు తీర్పు ప్రకారం మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. దీని ప్రకారం రేపటితో ఆ గడువు ముగియనుంది. అయితే గవర్నర్ ఆమోదం కానీ, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కానీ ఇంతవరకు లభించలేదు. గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నారన్న ప్రచారము సాగుతోంది. ఒకవేళ అదే గనుక జరిగితే రేపు గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు. గవర్నర్ ఆమోదం తెలిపితే రేపే రిజర్వేషన్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు పంచాయతీరాజ్ చట్టం 2018ను సవరించాలని కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. కానీ అది అంత తొందరగా తేలే అంశం కాకపోవడంతో స్థానిక సంస్థలపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున గవర్నర్ ఆర్డినెన్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అభ్యర్థుల వరకు రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయిస్తే కాంగ్రెస్ టికెట్లు 42% బీసీలకు లభించే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికలు రాచుకుంటున్న నేపథ్యంలో గతంలో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నారని, ఆర్డినెన్స్ పైన నిర్ణయం తెలిపేందుకు మరికొంత టైం పట్టే అవకాశం ఉందని తెలిసింది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై కేంద్రం ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇప్పట్లో తేలదని స్పష్టమవుతోంది. దీంతో రిజర్వేషన్లపై ఎప్పుడు స్పష్టత వస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం చూస్తే అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50% లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ప్రస్తుతం ఉన్న 22% రిజర్వేషన్లను 42% పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేనుండడంతో అందులో పొందుపరిచేటువంటి అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ, ఎస్టీ స్థానాలు కూడా కొంతమేరకు ప్రభావితం కావచ్చునని చెప్తున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీ చైర్పర్సన్ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు గతంలో ఉన్న రిజర్వేషన్లు 2 పదవీ కాలాల సమయంలో కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్ముకు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించేటువంటి రిజర్వేషన్లు ఒక టర్ము మాత్రమే ఉంటాయన్నమాట. ఈ కారణంగాను రిజర్వేషన్ స్థానాల్లో అనేక మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.